స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నిరుపేద విద్యార్థుల కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక చొరవతో ఆధునీకరించిన విఆర్ హై స్కూల్. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హై స్కూల్ను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నెల్లూరులో విఆర్ మున్సిపల్ హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. అందులో అన్ని రంగాలలో రాణించేందుకు సమర్థులే వారికి సరైన మార్గదర్శకం. ఇండియా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నిరుపేద విద్యార్థుల కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక చొరవతో ఆధునీకరించిన విఆర్ హై స్కూల్ను లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తే కొన్ని కొత్త పాత అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి. విద్యార్థి దశ అంతా ఇక్కడే గడిపాం మేము. ఈ బాస్కెట్బాల్ కోర్ట్లోనే బాస్కెట్బాల్ ఆడేవాడు. ఈ హై స్కూల్లోనే హై స్కూల్ చదివాం. కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇక్కడ లా కాలేజీ లేదు కాబట్టి వైజాగ్కి వెళ్ళడం జరిగింది. దాదాపు 45-50 సంవత్సరాలు ఈ విఆర్ ఇన్స్టిట్యూషన్స్వి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దయ్యే వరకు, కూటమి ప్రభుత్వం తిరిగి రాకపోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ను రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. కేవలం రాజకీయ కక్షలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల ప్రజల కోసమే దాదాపు 40-45 సంవత్సరాల కాలం నాడు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ కక్షతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది. తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని, విద్యాలయాల్ని ఒక కొత్త ఒరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది. వెంకటగిరి రాజాస్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ 18వ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు 50,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము, మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే, ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ.
ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్ హైస్కూల్ను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. నాకు అన్ని ఈరోజు సార్ చూడండి సార్. అందరికీ కూడా మనపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈరోజు విఆర్ హై స్కూల్ ఫంక్షన్తో పాటు ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మూలపేటలో శంకుస్థాపన శిలాఫలకాలను ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు మన రాష్ట్ర విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు నారా రమేష్ గారికి మన స్వాగతం పలకబోతున్నాం. సమాజం గౌరవించాలని యాడ్ చేయాలి. జెండర్ ఇంపార్టెన్స్ మన సమాజంలో ఎందుకు సింగులర్ ఫోకస్ 5 years అది సాధించుకుని పేరు వచ్చింది. జెండర్ సెన్సిటివిటీ రావాలి, మీరందరూ మాడాలి, ఉపాధ్యాయులు మీరు మాడాలి. అక్కడ సుస్వాగతం. ఈరోజు నెల్లూరు నగరంలో విఆర్ వెంకటగిరి రాజా వారి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంతో మంది ప్రముఖులు చదువుకున్న విఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. ఎంతో మంది ప్రముఖులు చదువుకున్న విఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. 1875లో నగరం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన పాఠశాలలో స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే చదువుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని 15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి శరణితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
P4 స్ఫూర్తితో డిఎస్ఆర్ గ్రూప్స్ నిధులతో మూలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల, విపిఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నా. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లలు అడిగా, ఎందుకు వచ్చారు, ఎందుకు చేరారు ఈ పాఠశాలలో? ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు, అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. కూర్చుంటారా? రా పైన కూర్చోరా, దచ్చినా కూర్చోండి. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా. జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి. అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు, కానీ మనం ట్రెండ్ సెట్టర్స్గా మారాలి. ఇక్కడ ఉదాహరణగా 2 ఇస్తాను నా జీవిత ప్రయాణంలో. మొదటిది 2000 అంధులు అన్ని రంగాలలో రాణించేందుకు సమర్థులే. వారికి సరైన మార్గదర్శకం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలుగుతారని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని కేవీఎస్ పార్కులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సోమవారం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ డేవిడ్ జాన్, భారత జాతీయ ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శక్తిని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయని, ఈ కారణంగా అంధులకు ప్రత్యేక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆంధ్ర నుంచి 6 జిల్లాల జట్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి ప్రెసిడెంట్ శేషసాయి, గట్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, దివ్యాంగ సేవా సమితి ప్రెసిడెంట్ మునిలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు. నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, జేసీఐ ఇండియా ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్. ఈరోజు తిరుపతిలో మన తుమ్మలగుంట స్పోర్ట్స్ స్టేడియంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. సో అందరికీ జనరల్గా జరిగే క్రికెట్ తెలుసు, కానీ అంధులు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్ మీద ఈ టోర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది.
బట్ ఈ స్టార్ట్ చేసాక తెలిసిన విషయం ఏంటంటే మన ఒలింపిక్స్లో కూడా ఎన్నో మెడల్ సాధించడం జరిగింది. ఈరోజు ఇక్కడ అజయ్ కుమార్ గారు వచ్చారు, అర్జున్ అవార్డు. సో ఈయన చేతుల మీదుగా మన ఇండియా 2 సార్లు కప్పు కొట్టడం జరిగింది. అలాగే జాన్ డేవిడ్ గారు వచ్చారు, వరల్డ్ కప్ సెలక్షన్ టీంలో కూడా సార్ ఉన్నారనమాట. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రికెట్ టీమ్స్ ఇక్కడికి పిలవడం జరిగింది. 6 టీంలతో ఈరోజు ఇక్కడ పోటీ జరుగుతుంది. నెక్స్ట్ 3 days కూడా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజ్ మనీస్, కప్స్ ఇవ్వడమే కాకుండా వీళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా టీంకు కూడా ఈరోజు సెలక్షన్ చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారనమాట. చాలా చాలా సంతోషదాయకం. దీన్ని ముఖ్యంగా గట్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఇక్కడ ఇనిషియేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సహకరిస్తూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి, జేసీ తిరుపతి వాళ్ళు, దివ్యాంగ సేవా క్షేత్రం వాళ్ళు, అలాగే ఎస్పెషల్లీ ఏపీ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగిందనమాట. సో దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ప్లేస్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. Cricket Association for the Blind India, Cricket Association for the Blind in Andhra Pradesh, sorry. ఇక్కడ చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా క్యాబ్ ఏపీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ గట్లా ఫౌండేషన్, జేసీఐ, శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం వాళ్ళు ఎంత మంచిగా ఈ తుమ్మలగుంట ఇక్కడ ఇది స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఫర్ ద బ్లైండ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా అవసరం. బేసిక్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ క్రికెట్ చాలా అవసరం మనకి. ఎందుకంటే ఇక్కడ నుంచే ఇప్పుడు మన స్టేట్ టోర్నమెంట్ నుంచే మన క్రికెట్ అంతా ఇండియా లెవెల్లో ఆడారు. సో ఇదేంటంటే ఇది ఒక సెలక్షన్ ప్రాసెస్. మాకు ఇంకోటి దగ్గర మేము ఈవెంట్ చేస్తుంటాము. ఇంతవరకు 7 మంది ప్లేయర్స్ ఇండియాకి ఆడారు. ఇది అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 టీమ్. 7 నేషనల్ టోర్నమెంట్ జరిగాయి ఇంతవరకు. 4 సార్లు ఆంధ్ర ఛాంపియన్స్ అనమాట. 1 వాష్అవుట్ అయిపోయింది. అంటే మనం 5 ఒక దాంట్లో జాయింట్ విన్నర్స్. సో 7లో మనం 5 సార్లు అనమాట. 5 సార్లు మనము నేషనల్ టోర్నమెంట్లో మనము టాప్లో ఉన్నాము. సో అదే మాదిరిగా ఇప్పుడు ఈ టోర్నమెంట్ చేయడం కారణం ఏంటంటే స్పెషల్గా యంగ్ టాలెంట్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అజయ్ రెడ్డి గారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మనం రిప్లేస్మెంట్ చూస్తాం. ఇంకా ఇప్పుడు దుర్గారావు తీసుకున్నారు. అట్లా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా రాను ఇంకా మనకు క్రికెట్ టఫ్ అవుతుంది. కాంపిటీషన్ ఎక్కువైంది గేమ్. సో 5 వరల్డ్ కప్స్ ఇండియా గెలిచింది. 3 T20 వరల్డ్ కప్, 1 ODI, 2 ODI వరల్డ్ కప్, 1 ఏషియా కప్. సో ఎన్ని అచీవ్మెంట్స్ ఏంటంటే ఇవన్నీ మనం లోకల్ టోర్నమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ అర్జున్ అవార్డు 2024 జనవరి 9 అర్జున్ అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంచి బ్లెస్సింగ్స్తో బ్లైండ్ క్రికెటర్స్కి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం 7 నుంచి 9th వరకు జరిగే ఈ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్, ఇన్సైడ్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్కి గట్లా ఫౌండేషన్ వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళకి సహాయంగా శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం అయినా కానీ, జేసీఐ అయినా కానీ చాలామంది ముందరకు వచ్చారు. అంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి పెద్ద టోర్నమెంట్కి ఇంతమంది మనసున్న వాళ్ళు ముందరకు వచ్చి మాకు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో లక్కీ ఫర్ దట్. బ్లైండ్ క్రికెట్ గురించి చెప్పాలంటే ఇంతమంది డేవిడ్ సార్ చెప్పినట్టు ఇంతవరకు మొత్తం 5 ODI వరల్డ్ కప్ జరిగితే దాంట్లో ఇండియా 2 గెలిచింది. 3 T20 వరల్డ్ కప్స్ జరిగితే దాంట్లో 3 ఇండియా గెలిచింది. 1 ఏషియా కప్, 1 సిల్వర్ మెడల్. ఇట్లా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇండియా మేజర్ రోల్ ఉంది, వరల్డ్ వైజ్ డామినేట్ చేస్తుంది. దాంట్లో మన ఆంధ్ర నుంచి 7 మెంబర్స్ ఇండియాకి రిప్రజెంట్ చేశారు. ఫార్మర్ కెప్టెన్ అయిన నేను, కరెంట్ కెప్టెన్ అయిన రుద్గా ఆంధ్ర నుంచి ఉన్నారు. ప్రతిసారి మన బెంచ్ మార్క్ ఉంటుంది. అది ఉండడానికి మెయిన్ రీజన్ ఇటువంటి టోర్నమెంట్స్. ఎందుకంటే లోకల్లో టోర్నమెంట్ జరగకపోతే టాలెంట్ ఐడెంటిఫై చేయడానికైనా కానీ వాళ్ళకి అవకాశం దొరికేది తక్కువ ఉంటుంది. ఇటువంటి టోర్నమెంట్ జరుగుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా స్పాన్సర్ సహాయంతో లేకపోతే సపోర్టర్ సహాయంతో ఇటువంటి టోర్నమెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కోసం అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్లీ స్పోర్ట్స్ పాలసీలో ప్రీవియస్ క్యాష్ ఇన్సెంటివ్స్ కంటే ఇప్పుడు దాన్ని 3 ఎక్కువ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఆ స్పోర్ట్స్ పాలసీ వల్ల కూడా. వీఆర్ హోపింగ్ అవర్ బెస్ట్. అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ ఇంకా ఈ టోర్నమెంట్ని బాగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్లో ఆంధ్రాకి ఆడతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇండియాకి ఆడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ. 150 ఏళ్ల చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్కు పూర్వ వైభవం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యమన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ. పేద విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ సిద్ధం చేయడం ఓ చరిత్ర. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మంత్రి నారాయణ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విఆర్ హై స్కూల్ను దేశంలోనే రోల్ మోడల్గా చేయడం నాన్నగారి సంకల్పం. మంత్రి నారాయణ కుమార్తె శరణి విఆర్ హై స్కూల్లో ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. నెల్లూరులో అత్యద్భుతంగా అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
ఈ మేరకు జరుగుతున్న ప్రారంభోత్సవ పనులను తన కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు వీఆర్ హైస్కూల్ను పరిశీలించి మంత్రి నారాయణ కమిట్మెంట్ల పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875లో వీఆర్ హైస్కూల్ని ప్రారంభించారని, తన విద్యాభ్యాసం ఇక్కడ జరిగిందని గుర్తు చేసుకున్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్సీని వైఎస్ఆర్సీపీ మూసేసిందని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన స్కూల్ని చూసి బాధపడ్డారని, పూర్వ వైభవం కల్పించాలని అప్పుడే సంకల్పించారని అన్నారు. ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతి తీసుకున్నారని తెలిపారు. ఎన్సీసీ, నారాయణ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. నా కూతురు శరణి ఎన్సీసీ సిబ్బంది స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి, ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె శరణి గారు, సింధు మరియు మా అల్లుళ్ళు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డ్, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. ఏ విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు, నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గారికి నమస్కారాలు. మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం, చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం. ఈ చిన్న వయసులో ఆమెకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసులోకి ఆమె చేసిన డెవలప్మెంట్. వీఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ. సారు ఇక్కడే వీఆర్ కాలేజీలో చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం. అందరూ కూడా దాదాపు 15-20 కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా భిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా మరి టీచర్ల నుంచి పంపించారు సారు. నేను తిరిగి చూశాను, నిజంగా కూడా అద్భుతంగా ఉంది. నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి అనుభవం ఉంది. దానికన్నా మిన్నగా ఈరోజు ఈఆర్ కాలేజీ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్ గోడలు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, మినిస్టర్ అయితే నేను ఫస్ట్ వీఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని. మా నాన్నగారి కళ నెరవేరింది. June 30th నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయిందండి. మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే, పిల్లలతో మాట్లాడేటట్టయితే, పేరెంట్స్తో మాట్లాడేటట్టయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక్క రోజులోనే 1060 అడ్మిషన్స్ అయిపోయాయండి.
ఈరోజు చూసేటట్టయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది. మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్కి నో చెప్తూ ఉంటే. ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే, మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియంస్లో, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో, మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ జిమ్ అవ్వచ్చు. నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది. అదేవిధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి. మీరు గ్రౌండ్ ఈ ప్రాజెక్ట్ భాగంగా ఉండడానికి మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025 నీట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థుల అద్భుతమైన ప్రతిభతో మరోసారి ర్యాంకుల జైత్రయాత్ర. బి భానుశ్రీ సులోచన 543, వి హరిణి 542, ఎం చేతన్ 531, ఎస్ జీవన్ సాయి ప్రియ 520, సి జస్విత 515, డి శ్రావ్య 504, పి గురుకౌశిక్ 502 మార్కులు సాధించడమే కాకుండా మరోసారి 100కు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ లో సీటు సాధించేందుకు అర్హత సంపాదించి విశ్వసాయి విజయ పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేశారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ అనే కలను సాకారం చేస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఆశయానికి తిరుగులేని ఒకే ఒక ఆలోచన విశ్వసాయి. 2026 నీట్ లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.